అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను। అది కూడా మా అమ్మమ్మ గారి విలేజ్ స్టైల్ పప్పుచారు అండి। అసలు ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నము, తక్కువ రైస్ ఉండాలి, ఎక్కువ ఈ పప్పుచారు వేసుకొని ఏదైనా ఫ్రై కానీ లేదు అనుకుంటే అప్పడాలు కానీ వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే నోరు కాలుతూ అసలు ఆ కమ్మదనం కానీ ఆ స్పైస్ కానీ అసలు ఆ పప్పుచారు ఇంకా నేను వర్ణించలేను, అంత టేస్టీగా ఉంటుంది। వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద మట్టి కుండ పెట్టి చక్కగా మరిగించి ఈ పప్పుచారుని చేసేవాళ్ళండి। అసలు ఎంత అన్నం తింటామో కూడా మనకు తెలీదు, అంత బాగుంటుంది అనమాట। ఈరోజు మా అమ్మమ్మ గారి విలేజ్ స్టైల్ పప్పుచారు అయితే చూపిస్తాను రండి। ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు కందిపప్పు, దానికి సగం పెసరపప్పు, దానికి సగం ఎర్ర కందిపప్పు, ఈ 3 పప్పుల్ని శుభ్రంగా కడిగి పప్పు మునిగే వరకు వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక మందపాటి పెద్ద ఏదైనా గిన్నె కానీ లేదంటే కళాయి కానీ పెట్టేసుకోండి। నేనైతే పెద్ద బాండి ఒకటి పెట్టాను, దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసేసి పోపు వేసేసుకోవాలి। మనం శనగ నూనె అయితే వాడండి, టేస్ట్ అయితే బాగుంటుంది, లేదా నెయ్యి వాడండి ఈ పప్పుచారులోకి। ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత గరిటెతో కలిపేసుకుంటూ రోస్ట్గా వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం 3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి, నచ్చితే వెల్లుల్లిపాయలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి। ఈ మొత్తం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా, ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోండి। ఇలా వేసేసి చిటిపట్లు ఆడిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు నేను చూపిస్తున్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి। మునక్కాయ 1, ముల్లంగి హాఫ్, 2 టమాటాలు, 3 బెండకాయలు, సొరకాయ మీడియం సైజు, 1 మీడియం సైజు ఆనియన్, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, ఇవన్నీ కట్ చేసుకొని ఈ పోపులోకి ముందుగా మునక్కాయలని వేసి కలపాలి। 1కి 2 సార్లు కలిపిన తర్వాత దీంట్లోకి ముల్లంగిని కూడా యాడ్ చేసేసుకోండి, అవి కూడా వేసి కలిపిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను। ఇలా ఒక్కొక్కటి వేస్తూ కలుపుకుంటూ వేయాలండి, అప్పుడు పోపు అంతా కూడా వెజ్జెస్కి పట్టేసి బాగుంటుంది। మా అమ్మమ్మ ఇలా సేమ్ ఇప్పుడు నేను చూపించినట్టే చేసేవాళ్ళు। సొరకాయ, బెండకాయ, టమాటో వేసుకున్నాక దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తే వెజ్జెస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి। ఇలా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుందాము। ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే అవి బాగా కుక్ అవ్వాలి కదా, ఇక్కడ మొక్క అనేది గట్టిగా ఉండకూడదు, మెత్తబడాలి కాబట్టి ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అయితే సరిపోతుంది। నార్మల్గా మనమైతే కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసుకుంటాము, అది అంత టేస్ట్ అనిపించదు, కానీ ఇలా చక్కగా ఆయిల్లో అండ్ పోపులో మనం మగ్గబెట్టింది చాలా బాగుంటుంది। కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి। ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఇలా ఈ ముక్కల్లో యాడ్ చేసేసి 1కి 2 సార్లు గరిటెతో కలిపేసుకొని మంచిగా అన్నిటికీ పట్టించేసేయాలి। ఇలా కలిపేసిన తర్వాత ఒక్కసారి మొక్క చెక్ చేసుకోండి, ఇలా పట్టుకుంటే చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో। ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అయితే మంచిగా లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే ఎంత టేస్టీగా మగ్గిపోతాయో। ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టుకొని ఈ చింతపండు రసాన్ని 4 సార్లు వాటర్ని తీసి దీంట్లోకి యాడ్ చేసేసుకోండి, 4 సార్లు అయితే సరిపోతుంది। ఈ పప్పుచారు వచ్చేసరికి మన సాంబార్ మీద కాస్త పల్చగా ఉండాలండి, సాంబార్ అయితే కొంచెం తిక్కుగా ఉంటుంది కదా, కానీ సాంబార్ మీద ఇది పప్పుచారు కాబట్టి పల్చగా ఉండాలి। ఇలా చింతపండు రసాన్ని వేసేసి పెట్టి 4 నిమిషాలు మరగబెట్టుకుంటే ఇలా పప్పుచారు అనేది చక్కగా మరిగిపోతూ మంచి అరోమా అయితే వస్తుందండి, ఎంత బాగుంటుందో స్మెల్ అయితే మరుగుతున్నప్పుడు, చాలా మనకైతే తినాలనిపించేసే అంత క్రేవింగ్స్ కూడా వస్తాయి ఆ స్మెల్కి। దీంట్లోకి ఇలా పప్పుచారు మరుగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగువని అయితే యాడ్ చేసేసుకోండి, అలాగే 2 ఇంచెస్ దాకా బెల్లంని కూడా యాడ్ చేసుకోండి, అంటే మీరు తినేదాన్ని బట్టి, అలాగే కొంచెం సాల్ట్ కూడా ఫస్ట్ మనం వెజ్జీస్లో యాడ్ చేసాము, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాము,
అంటే సరిపోదు కదా, అందుకని సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఈ స్వీట్ని కూడా యాడ్ చేసుకొని నేనైతే ఒక 2 ఇంచులు బెల్లం ముక్కనైతే వేసాను. ఇప్పుడు ఇలా మంచిగా మరిగిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందాక కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పుని ఉడకబెట్టేసుకుందాము. ఇలాగా కొంచెం పలుగ్గానే ఉండాలి, మెత్తటి పేస్ట్లా చేయొద్దు, జస్ట్ ఇలాగా ఉంటే చాలు. దాన్ని ఈ పప్పుచారులోకి యాడ్ చేసేసి మంచిగా కలిపెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరగబెట్టేసుకుందాము. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే విలేజ్ మా అమ్మమ్మ గారు నాకు నేర్పించిన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఇదొక్క 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టేసి మరిగించేసుకుందాము. ఇలా మరిగించుకున్న తర్వాత లాస్ట్కి ఇలా మూత తీసేసి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని అలా చల్లేసుకుంటే మంచి అరోమాతో ఈ విలేజ్ స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మీ ఇంట్లో ఎప్పుడైనా ఈ పప్పుచారుని సేమ్ ఇదే నేను చూపించిన విధంగా ఎవరైనా ట్రై చేసి ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నా లంచ్లోకి ఈ పప్పుచారు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, సీ యూ దేర్.